చెప్పారు విజయసాయి రెడ్డి గుండెపోటుతో వివేక గారు చనిపోయారని. అది కాస్త గెడ్డల పోటుగా మారిపోయింది. వివేకం సినిమా ఎవరు చూసారా? చార్జ్ షీట్ లో ఏముందో సేమ్ టు సేమ్ ఆ సినిమాలో ఉంది. 2019లో అద్భుతమైన డ్రామాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆనాడు కోడికత్తి శ్రీనుతో చిన్నగా గుచ్చాడు. పాపం కొంచెం రక్తం వచ్చిన అందరూ బాధపడ్డాం. దాని తర్వాత కడప గడ్డపై బాబాయ్ శవం బయటికి వచ్చింది. ఇప్పుడు కోడికత్తి 2.0 వచ్చిందండి. స్పెషల్ గులకరాయ్ చైనా నుంచి తెప్పించారేమో. ఆ గులకరాయ్ స్పెషాలిటీ ఏంటో నేను చెప్పాలా. పాపం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి పైన వేశారు. నేను బాధపడ్డా. ముఖ్యమంత్రి గారి పైన దాడి చేయకూడదు, రాలేయకూడదని బలంగా నమ్మే వ్యక్తి. కేవలం ముఖ్యమంత్రి గారి పైన కాదు, ఎవరి పైన కూడా రాలేయకూడదు. కానీ ఇది స్పెషల్ గులకరాయ్. అది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తగిలిందంట. పక్కన్న వెల్లంపల్లికి ఈ కన్నుకు తగిలిందంట. మళ్ళీ అదే రాయి ఇటేలి ఇటు తగిలిందంట. మళ్ళీ ఇంకో ముగ్గురు తగిలి పడిందంట. ఎంత అన్యాయం అండి ఇది. నేను చెప్తాం కాదు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఒకరోజు ఇక్కడ కట్టు కట్టాడు. రెండో రోజు అది కట్టు ఇట్టెళ్ళింది. ఏమా జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్రలో బ్యాండేడ్ వేసాడు చిన్నది మొదటి రోజు. మళ్ళీ 5 రోజులు ఇంత బ్యాండేడ్ అయిపోయింది. బ్యాండేడ్ తీశాడు, గాయమే లేదు తల్లి, చిన్న మచ్చగొట్టలేదు తల్లి. జనరల్ గా ఎవరికైనా దెబ్బ తగిలితే రక్తం కట్టు కడుతుంది, కొంచెం మచ్చ ఉంటుంది ఒక నెల. కానీ ముఖ్యమంత్రి గారికి మచ్చలేదు. అందుకే అప్పుడు అర్థమైంది ఇది గులకరాయని, స్పెషల్ గులకరాయని. కానీ ఇప్పుడు నేను భయపడుతున్నా. గతంలో కోడి కత్తైందో బాబాయ్ శవం బయటకు వచ్చింది. ఇప్పుడు గులకరాయి ధర కోడి శవం బయటకు వస్తుందా అని భయపడుతున్నా తల్లి. అందుకే అమ్మా ఈ హత్య రాజకీయాలు దయచేసి నమ్మద్దని ఏ సభాముఖంగా యువతని నేను కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఒక బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడని. ఎవరు బిల్డప్ బాబాయ్? 3 రాజధానులు కడతాడంట, 3 ఇటుకలేలా. 30 లక్షల ఇల్లు కడతాడు హామీ ఇచ్చాడు, 3,000 ఇల్లు కట్ల. ఇంకా అనేక మాటలు చెప్పాడు. ఇప్పుడు ఏకంగా ఐపీఎల్ మ్యాచ్లు మొదలైనవి. గతంలో చెప్పాడు జగన్ ఐపీఎల్ టీం తీసుకొస్తాడని. ఆ ఐపీఎల్ టీం పేరేంటి తెలుసా? కోడికత్తి వారియర్స్. బ్యాట్స్మెన్ ఎవరో తెలుసా? అవినాష్ రెడ్డి. ఎందుకంటే బాగా అలవాటు కదా, అవినాష్ రెడ్డి. ఇంకా బెట్టింగ్ స్టార్ అనిల్, అరగంట అంబటి, గంట అవంతి, రియల్ స్టార్ భరత్, ఇంకా ఆల్రౌండర్ అన్ని చూపించాడు కదా గోరంట్ల మాధవ్. బూత్ల స్టార్ సన్నబియ్యం సన్నాసి. ఎంత దరిద్రపు టీం అండి ఇది. ఇలాంటి వాళ్ళకి రేపు మనం మన భవిష్యత్తు ఇస్తామా? వాళ్ళ చేతుల్లో మన భవిష్యత్తు పెడతామా? యువత ఒకసారి ఆలోచించాలి. ఈ బిల్డప్ బాబాయ్ ఈ మధ్యన కొత్త చట్టం తీసుకొచ్చాడు. తరతరాలుగా మన ముత్తాతలు సంపాదించిన భూమి, మన తల్లిదండ్రులు సంపాదించిన భూమి, మనం రూపాయి జమ చేర్చి భూములు కొంటే ఈయనదో ఆయన భూమి ఇచ్చినట్టు పట్టాల పైన ఆయన ఫోటో. ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు, ల్యాండ్ టైటిలింగ్ చట్టం. ఆ చట్టం ఎంత ప్రమాదం ఒక్కసారి యువత అందరూ ఆలోచించాలి. దాంట్లో మొదటిది ఒరిజినల్ దీన్ని జగన్ గారు పెట్టుకుంటాడంట, మనకి జిరాక్స్ కాపీలు ఇస్తాడంట. రెండోది ఎవరికైనా భూ వివాదం ఉంటే అధికారులు తేల్స్తారంట ఆ భూమి ఎవరిదో. మనం చూస్తున్నాం మన జిల్లా అధికారులు ఎట్లున్నారో. ఎవడు అధికారులు ఉంటే వాళ్ళు కొమ్ము కాస్తున్నారు. ఈరోజు చూస్తున్నాం పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ భూములు ఏకంగా అధికారులు పిలిపించి సెటిల్ చేపిస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, ఈ చట్టాన్ని మేము అధికారంలోకి వచ్చిన 2వ సంతకం ద్వారా రద్దు చేసే బాధ్యత తీసుకుంటాం.
తల్లి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అంటాడు మీ బిడ్డని ముద్దులు పెడుతున్నారు, నమ్మద్దు తల్లి. రేపు గెలిచిన తర్వాత మీ బిడ్డని కదా, మీ భూమి నాది అంటాడు తల్లి. అందుకే ఒరిజినల్ ఆయన దగ్గర పెట్టుకుంటాడు, జిరాక్స్లు మనకిస్తాడంట. ఎంత అన్యాయం అమ్మా. ఈ రోజు సభలో మాడుతూ ఈ భూ చట్టం గురించి ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మాటలో మాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఎగతాళి చేశారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ సొంత తల్లి మిమ్మల్ని నమ్మట్లేదు, ఇంకా 5 కోట్ల ఆంధ్రులు మిమ్మల్ని నమ్మాలని ఈ కడప గడ్డ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తున్నా. సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు మనకి న్యాయం చేయగలుగుతాడా? సొంత తల్లిని చెల్లిని అవమానించిన వాడు మనకి న్యాయం చేయగలుగుతాడా అని ఇక్కడున్న యువత ఒక్కసారి ఆలోచించాలా. 2014 ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి ఎంటేశారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలి కూడా ఆనాటి పాలకులు మనకు చెప్పలేదు. సచివాలయం హైదరాబాద్ లో ఉంది, అసెంబ్లీ హైదరాబాద్ లో ఉంది. మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆ అసెంబ్లీ సాక్ష్యంగా 5 కోట్ల ఆంధ్రులను ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తానని హామీ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు దాదాపు 15 లక్షల కోట్ల ఒప్పందం కుదిరించుకున్నాం. 35 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి ఆనాడు ఒప్పందాలు కుదిరించుకున్నాం. దాంట్లో భాగంగా కియా మోటార్స్ వచ్చింది, 50,000 మంది పనిచేస్తున్నారు. హెచ్సిఎల్ వచ్చింది, 2,000 మంది పనిచేస్తున్నారు. ఇలా 44,000 పరిశ్రమలు తీసుకొచ్చి 6 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించింది తెలుగుదేశం పార్టీ. కడప జిల్లా కూడా అనేక కార్యక్రమాలు చేశాం. ఇక్కడనే ఉన్న ఒంటిమిట్ట దేవాలయాన్ని ఆనాడు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఏకంగా గందికోటని ఇంటర్నేషనల్ టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దాం. కడప దర్గాని కూడా అభివృద్ధి చేశాం. హజ్ హౌస్ ఏర్పాటు చేశాం. ఉమ్మడి కడప జిల్లాకి వెల్స్ పన్ లాంటి అనేక పరిశ్రమలు కూడా తీసుకొచ్చి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఉపాధి కల్పించింది తెలుగుదేశం పార్టీ. అంతెందుకు గండికోట ప్రాజెక్ట్ పూర్తి చేసి పులివెందల కూడా నీళ్లు అందించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. బాబు గారు ఒకటే నమ్ముతారు, 3 నెలలు రాజకీయాలు చేద్దాం, 4 సంవత్సరాలు 9 నెలలు అన్ని నియోజకవర్గాలు కలిసికట్టుగా అభివృద్ధి సంక్షేమం చేద్దాం అనేది. కానీ 2019 ఏమైంది? ఒక్క అవకాశం మన మాయమాటకు మన అందరం పడి మోసపోయాం. ఇక్కడున్న యువతకు అందరు గుర్తు చేస్తున్నా, ఆనాడు జగన్ ఏం చెప్పాడు? మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాడు. యువతను అడుగుతున్నా, ఒక్క పోస్టును భర్తీ చేశాడా? ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించాడా? ఇంకా అన్నాడు 25కి 25 ఎంపీలు గెలిపించండి, ప్రత్యేక హోదా తీసుకొస్తాను. 22 మంది లోక్సభ సభ్యులు మీరు ఇచ్చారు, 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, అంటే 31 మంది ఎంపీలు ఉన్నారు. ఏనాడైనా వాళ్ళు గొంతింపి ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడారా? పెట్టుబడులు తీసుకురండి, పరిశ్రమలు పెట్టండి, మేము మీకు అండగా నిలబడతామని ఆ ఎంపీలో ఒక్కడన్నా మాట్లాడాడని ఈ సభాముఖ యూత్ అందరినీ ఆలోచించమని నేను కోరుతున్నా. కడప జిల్లాలో మొన్న ఎన్నికల్లో 100కి 100% స్థానాల్లో వైకాపా పార్టీని మీరు గెలిపించారు. ఉమ్మడి కడప జిల్లాకు ఒక్క కంపెనీ తీసుకొచ్చాడా? ఒక్కరికి ఉద్యోగం కల్పించాడా? ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేశాడా? కడప స్టీల్ ప్లాంట్ లో కనీసం ఒక్క ఇటుకన్నా ఈ ప్రభుత్వం వేసిందా అని కడప యువతని ఆలోచించమని కోరుతున్నా. నాడు నేడు ఎప్పుడు కడప అభివృద్ధి కోసం అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు నేను పాదయాత్ర చేశా ఈ గడ్డపై. ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా. కడపలోనే మిషన్ రాయలసీమ అన్న పేరుతో ఒక డిక్లరేషన్ ఏర్పాటు చేశా. రాయలసీమని హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాం, పాడి రైతుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం, 90% సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి గడపకి పైప్ లైన్ ద్వారా కుళాయి ఏర్పాటు చేస్తాం.
సురక్షితమైన తాగునీరు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఒక ఎలక్ట్రానిక్స్ హబ్గా, కారులు తయారయ్యే హబ్గా, ఏకంగా కడప పట్టణాన్ని ఒక స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఆనాడు నేను హామీ ఇచ్చా. కడప జిల్లాలో ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా. అది తెలుసుకున్న తర్వాత చంద్రబాబు గారితో పవన్తో చర్చించి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంతకం మెగా డిఎస్సి పైన ఉండబోతుందని ఈ సభాముఖ యువతకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మీకు అందజేస్తాం. ఇంతేకాదు, సింగిల్ జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ప్రతి ఏడా సింగిల్ జాబ్ క్యాలెండర్, ప్యూన్ నుంచి గ్రూప్ పోస్ట్ వరకు సింగిల్ జాబ్ క్యాలెండర్ ద్వారా మేము ప్రకటిస్తాం. యూనిఫైడ్ వెబ్సైట్ తీసుకొస్తాం. అక్కడ సింపుల్ గా దేనికి మీరు అప్లై చేస్తున్నారు క్లిక్ చేస్తే ఎప్పుడు ఎగ్జామ్లు ఉంటాయి, ఎప్పుడు ఈ టెస్టులు ఉంటాయి, ఇంటర్వ్యూలు ఎప్పుడు ఉంటాయి, ఫలితాలు కూడా ఎప్పుడు ఇస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్తాం. సో యువతకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. ఈ కడప సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను పిలిపిస్తున్నా, మేలుకో ఆంధ్రులారా, ఇంకా ఎన్నాలని హైదరాబాద్ మన రాజధానిగా చూస్తాం? ఎన్నాలని హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి ఉద్యోగాలు, ఉపాధి కోసం వెళ్తాం? మనలో పౌరుషం లేదా? ఆత్మగౌరవం లేదా? ఆత్మ విశ్వాసం లేదా? మనం ఒక రాజధాని నిర్మించుకోలేమా? పరిశ్రమలు మనం తీసుకురాలేమా? తెలంగాణ, కర్ణాటక, అదేవిధంగా తమిళనాడు యువత ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఉద్యోగాలు చేసే విధంగా పరిశ్రమలు మనం తీసుకురాలేమా? 62 సంవత్సరాలు కష్టపడి హైదరాబాద్ ని అభివృద్ధి చేసుకున్నాం. ఈ రోజు 15 లక్షల మంది అక్కడ ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ చరిత్ర తిరిగి రాసేదానికి అద్భుతమైన రాజధాని మనం కట్టేదానికి ప్రయాణం ప్రారంభించాం. విశాఖపట్నాన్ని ఐటీ రాజధానిగా ప్రకటించాం. రాయలసీమకు అనేక పరిశ్రమలు కూడా తీసుకొచ్చాం. యువత అందరికీ నేను పిలిపిస్తున్నా, కులం మతం పక్కన పెట్టండి. కులం మతం అతీతంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ఈ సభాముఖంగా నేను పిలిపిస్తున్నా. వైకాపా నాయకులకి, పార్టీకి తెలిసింది ఒకటే, కులం మతం ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెడతాం. మనం ఈరోజు చూస్తున్నాం, సిఏ గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. దయచేసి అవన్నీ నమ్మద్దండి. ఇక్కడ చాలా మంది మొదటిసారి ఓటేసే వ్యక్తులు ఉన్నారు. మన ఓటు పైన మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎన్నాలని పక్క రాష్ట్రంకి వెళ్తాం. మనందరం గర్వపడే విధంగా రాజధాని మనం కట్టుకుందాం. అన్ని ప్రాంతాల్ని సమగ్ర అభివృద్ధి చేసే బాధ్యత కూడా మనం కలిసికట్టుగా తీసుకుందామని ఈ సభాముఖంగా మేల్కో ఆంధ్రులారా అని పిలిపిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి దగ్గర నుంచి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత దూరం నేను వచ్చింది నేనేదో చెప్పి వెళ్తాం కాదు. ఇంత దూరం నేను వచ్చింది పరదాలు కట్టుకుని తిరిగేదానికి కాదు. నేను ఇంత దూరం వచ్చింది ఆంధ్ర రాష్ట్ర యువతతో మాట్లాడడానికి. మీ ఆలోచనలు ఏంటి? రేపు మన ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారు? రేపు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ ప్రభుత్వం ఏం చేయాలి అనేది మీ దగ్గర నుంచి తెలుసడానికి ఇంత దూరం వచ్చాను. ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించాల్సిగా పెద్దలు నేను కోరుతున్నా. థ్యాంక్ యూ.